చేయకూడదు. నువ్వు నాన్నలాగా బ్రేవ్ బాయ్వి కదా. ఐ ప్రామిస్ నీ మనసులోని భయాన్ని పోగొడతాను. ఆ సైనవి ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు. అవిక్ని భయం నుంచి ఎప్పటికీ బయటికి తీసుకురాలేదు. ఏంటంకల్ ఇదంతా? మీరింకా సైనవి ఇంకా అవిక్ వెనకాలే తిరుగుతున్నారా? చెప్పండి. ఎవరైనా మందు ఫ్యాక్టరీ గురించి ఆలోచించారా? చెప్పండి. దాని గురించి మాట్లాడరే. సరే, కాస్త ఓపిగ్గా ఉండి ఒక్కరోజైనా మనం చూడాలి. ఆ తర్వాత డబ్బు, పవర్ అంతా మన చేతికొస్తుంది. సరే అక్క, ఇప్పుడు నేను బయలుదేరతాను. ఇంకొక విషయం, రేపు తెల్లవారుజామునే వీర్గట్కి రాణిగా నేను చూడాలి. నీ సపోర్ట్ లేకుండా మేమీ పవర్ని చేపట్టుకోలేము. చాలా థ్యాంక్స్ తమ్ముడు. సరే సరే, ఇలా చూడు, నువ్వు నా అక్కవి. నువ్వు రాణి అవడం చూడటానికే కదా నేనిక్కడ ఉన్నది. అవును, నువ్వు త్వరగా రాణి వైపు. సైనవి, నువ్వేడవకూడదు. నీ కన్నీళ్ళు అవిక్ని ఇంకా బలహీనంగా మారుస్తాయి. నువ్వు వాడికి అక్కవి మాత్రమే కాదు, నువ్వే అమ్మవి, ఇంకా నాన్నవి కూడా. అవిక్, అవిక్ ఏమైందిరా? అవిక్ ఏమైంది? అవిక్, అవిక్ నువ్వెందుకు భయపడుతున్నావు? ఇదిగో అక్కడ నేనున్నాను కదా. అవిక్ అంటే మంటని చూస్తే అవిక్ భయపడుతున్నాడు. అందుకే నాన్న ఫోటోకి తిలకాన్ని కూడా దిద్దలేదన్నమాట. అవిక్ ఇలా చూడు, కాస్త ముందుకి రా. చూడు, దీన్ని పట్టుకో. దీని పెద్ద మంట అనుకుంటే ఇది నేను భయపడుతుంది అవిక్, కానీ దీన్ని ఒక వెలుగుగా చూడు, నీకు సరైన దారి చూపిస్తుంది. భయపడకు, నువ్వు దీన్ని వెలుగుగా భావించి ఊది చూడు, ఖచ్చితంగా నీకు ఇదొక దారిని చూపిస్తుంది. అవిక్, నువ్వెందుకు భయపడుతున్నావు? నిజానికి నువ్వు నాన్నలాగా చాలా బ్రేవ్ కదా, ఒక రాజుగారి కొడుకువి. ఇలా చూడు, వీరత్వం నీ రక్తంలోనే ఉంది. అవిక్, అవిక్ నా మాట విను. అవిక్, అవిక్, అవిక్ నా మాట విను. అవిక్ ప్లీజ్. చూడు, ఇప్పుడు చూడు, అయిపోయా. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. ఈ కాలం జనరేషన్ ఉందే, ఓడిపోయినా కూడా ఓటమిని అంగీకరించట్లేదు. రేపు తన కంట నీళ్ళొస్తాయి కదా, అప్పుడు అది చూడ్డానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఓడిస్తాను చూడు. సమీర్ అన్న, ఏంటిది? రియల్ లైఫ్ లో ఎప్పుడు మీరే విన్నర్. కనీసం ఈ గేమ్ లోనన్నా నన్ను గెలవనివ్వండి. నెవర్. గేమ్ అయినా రియల్ లైఫ్ అయినా సమీర్ అన్న ఎప్పుడు ఓడిపోలేదు. కమాన్ అన్నయ్య. ఇట్స్ అబౌట్ ఎండ్ ద గేమ్ అండ్ we did it. నాకు తెలుసు మా అమ్మ నాన్న చనిపోవడం వల్ల నీకు ఎలాంటి దిగులు లేదని, కానీ కొంచెమైనా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా. పక్కోళ్ళ బాధల్ని చూసి సంతోషపడకూడదు. నీ బాధ నువ్వే అనుభవించాలి, అంతేగాని నీకోసం ఎవరు ఇది నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను ఎంత మాత్రం అర్థం చేసుకోలేవు. కానీ ఈ పనేంటి? కనీసం కొన్ని రోజులైనా నువ్వు ఆడకుండా ఉండొచ్చు కదా. మేము ఊరికే గేమ్ ఆడుతున్నావు, నువ్వు కంట్రోలర్ ఇవ్వు. చెప్పాలంటే నీకు నీ లైఫే ఒక ఆటలా ఉంది సమీర్. డబ్బున్న తండ్రికి పుట్టిన డబ్బున్న కొడుకువి కదా, కానీ ఒక్క మాట మాత్రం మర్చిపోకు. గేమ్లో చనిపోయినా మళ్ళీ బతకొచ్చు, కానీ రియల్ లైఫ్లో అలాంటి అవకాశం ఎప్పుడూ రాదు. కంట్రోలర్ ఇవ్వు. నేను దీన్ని ఇవ్వను. నీ కారణంగా
నిజంగానే మా అమ్మ నాన్న ఈ రోజు నాతో లేరు. ఆ రోజు నువ్వు నన్ను కారులో లాక్ చేసి ఉండకపోతే నేను మా అమ్మ నాన్నని కాపాడుకునేదాన్నేమో. సమీర్, సమీర్, నీ వల్లే నా జీవితం అంతా చీకటి అయిపోయింది. ఐ హేట్ యు సమీర్. అరెరెరెరెరే, మన రాజకుమారుణ్ణి వచ్చి చూడండి. తల వరకు కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాజకుమారుడికి బాగా చలిగా ఉన్నట్టుంది. ఇలా వణుకుతూ నిద్రపోవడం నేను చూడలేకపోతున్నాను. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి తగలబెట్టే. దేనికోసం భయపడుతున్నావు? భయపడకూడదు. ఇకపై నీకు చలేదు. అక్కడ చూడు, నిప్పు. బాగా చూడు బాబు. నిప్పు తీసుకొచ్చి నీ పక్కనే ఉంచడం వల్ల మొత్తం చలి నీ దగ్గర నుంచి ఎగిరిపోతుంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? అమ్మా నాన్న లేకపోతే ఏమైంది? నీకు నీ లైఫ్ లో ఏదైనా ఒకటి కావాలనుకుంటే భయపడకుండా నువ్వు వచ్చి నా దగ్గర అడగొచ్చు. నేను నీ పెద్దమ్మని కదా. చూడు, ఇంతకు ముందే నా జీవితంతో చాలా ఆడుకున్నావు సమీర్. ఇక మీదట నువ్వు ఆ పని చేయకూడదు. ఏంటి సమీర్ అన్న, తను ఇంత మాట్లాడి వెళ్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి? నన్ను తిట్టలేదు, తనని తాను తిట్టుకుంది. మీరిలా ఏ నమ్మకంతో అంటున్నారన్నా? ఎందుకంటే నేను అమ్మని కోల్పోయాను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈ డోర్ని బయట ఎవరు లాక్ చేశారు? అవే నీకేమైంది? అవే లే, కళ్ళు తెరు. అవే నన్ను ఒకసారి చూడు. నీకేమైంది? అవే ఏమైంది? నువ్వు భయపడకు. నేను నీతో ఉన్నాను కదా, నువ్వు అస్సలు భయపడకు. ఈ మంటలో నేనేం చేయలేవు అవిక్. నమస్కారం రాణిగారు. రాణిగారు వర్ధిల్లాలి. నిన్న రాత్రి చాలా విషయాలు జరిగాయి మహారాణి. ఇంత జరిగాక అవిక్ ఇక్కడికి వస్తాడన్న నమ్మకం లేదు. ఆ శైనవి తను కూడా చిన్నమ్మాయే కదా, తెలియకుండా నోరు జారుతుంది. ఇలా చూడండి, తన మాటల్ని మనం సీరియస్ గా తీసుకోకూడదు రాణి గారు. అదే మనం అందరం ఎన్ని రోజులు వెయిట్ చేసాం కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అయితే మీరే చెప్పండి, ఇంకెంతసేపు ఎదురు చూడాలి?
ఎందుకంటే నైట్ నుంచి అందరం ఎదురు చూస్తున్నాం. తను రూమ్లో ఎక్కడా లేదు. రూమ్లో లేడంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? గొప్ప గొప్ప మాటలు చెప్పింది జరగకపోయేసరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నారు? వినండి, నాకిప్పుడేమనిపిస్తోందంటే మనం అనుకున్నట్టు ఆ అమ్మాయి గనక సాధించకపోయిందంటే కనీసం మనమైనా మన రాజ్యంలోని ప్రజల గురించి కాస్తైనా ఆలోచించాలి కదా. ఇలా చూడు రాజ్, నేను చెప్పినట్టు ఎవరి మాట వినకుండా పృథ్వీని మహారాజుని చేసేసేయ్. అవును, ఈయన చెప్పేది కరెక్టే కదా. మీరు మీ బాధ్యతల నుంచి తప్పించుకుని వెళ్ళలేరు. అందరి నమ్మకాలు ఇప్పుడు మీపైనే ఉన్నాయి. అక్కడ చూడండి, మహారాణి గారు సిద్ధంగానే ఉన్నారు, వెళ్ళండి. సమీర్, చెప్పండి. నువ్వు వీరితో పాటు వెళ్ళిరా. తలపాగా పైనుంది, అది తీసుకురావాల్సిన సమయం వచ్చింది. పదండి వెళ్దాం. అంతా పూర్తయింది యజమానమ్మా. రాజకుమార్ అవికే దీన్ని తీసుకొచ్చాడు.